నుంచి రోజు విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ఆ తెలంగాణలో ధరణి ద్వారా ప్రయోజనం పొందింది కాంగ్రెస్ పార్టీ, కానీ ధరణి ఎత్తేసిందా, అదే కొనసాగిస్తుంది. అట్లాగే ఇది కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటి రేపు చంద్రబాబు వచ్చిన వేరే పేరు మార్చి అదే పెట్టాలి. ఏంటి, నీ ఇంటికి నీకు హక్కు అన్నట్టు. లేదు జగన్ లాక్కుంటాడంటే ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమవుతుందో ఒకటి వ్యక్తిగత ఆస్తిని లాక్కోవడం, వేరే దొంగ కాగితాలు సృష్టిస్తే సాధ్యమవుతుంది. ఆ దొంగ కాగితాలు సృష్టించేదాన్ని కంట్రోల్ చేయడం కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎందుకంటే ఇంతవరకు కూడా ల్యాండ్ లిటిగేషన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి, ఒకడేమో ఎకరం లెక్కన అమ్ముతాడు, ఇంకోటికేమో గజాల లెక్కన అమ్ముతాడు, ఇంకొకటికేమో కుంటల లెక్కన అమ్ముతాడు. వీటితో మధ్యలో మోసపోతున్నటువంటి వాళ్ళు కొన్నోళ్ళు. అట్లా కొన్నవాళ్ళు మోసపోకుండా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇప్పుడు అదే దుర్మార్గం అని చూపించేటటువంటి ప్రయత్నమే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే గాజు గ్లాసుపై గందరగోళం, వీళ్ళు కరెక్ట్గా రాశారు. వాళ్ళకి ఆంధ్రజ్యోతి ఇది కనీసం ఈ వార్త విషయంలోనైనా జర్నలిజం ధర్మాన్ని పాటించినందుకు రాధాకృష్ణ గారికి అభినందనలు. జనసేన పోటీ చేసే స్థానాల వరకే ఈసీ ఊరట, విచారణ మూసివేసిన హైకోర్టు, ఈసీ నిర్ణయంపై తక్షణమే కోర్టుకు టీడీపీ. జనసేన బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాం, స్వతంత్రులకు ఆ గుర్తు కేటాయించడం సరికాదు, మాపై ప్రతికూల ప్రభావం, ఈసీ ఉత్తర్వులతో ఓటర్లలో మరింత అయోమయం, గాజు గ్లాస్ జనసేనకే రిజర్వ్ చేయాలి, ఈసీని అలా ఆదేశించాలని అభ్యర్థన, నేడు హైకోర్టుల విచారణ, మళ్లీ కోర్టుకు వెళ్లాలని జనసేన కూడా యోచన. జనసేనకు చెందిన గాజు గ్లాస్ గుర్తుపై కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వులు ప్రతిపక్ష టీడీపీ కూటమితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లందరినీ గందరగోళంలో పడేసే. జనసేన పోటీ చేసే 2 లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఇతరులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించబోమని, ఆ పార్టీ బరిలోకి దిగిన 21 అసెంబ్లీ స్థానాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి ఈ గుర్తు ఇవ్వద్దని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఈసీ బుధవారం హైకోర్టుకు నివేదించింది. కోర్టు దీనిపై విచారణ కూడా మూసివేసింది. అయితే ఈసీ నిర్ణయం తమ కూటమిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన కూడా కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు పెద్ద సంక్షోభం అది. ఈనాడు దాన్ని డౌన్ ప్లే